ఎక్కువ మంది వల్ల ఆర్డినరీ బస్సులు ఎక్కువ అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థులు మెట్రోకి వెళ్ళే అవకాశం ఉంటాయి కాబట్టి ఇవాళ చాలా మంది బస్ పాసులు కూడా ఆర్డినరీ బస్సులు కాకుండా ఇవాళ మెట్రో డిలక్స్ పాసులను తీసుకొని మల్టిపుల్గా ఏ బస్సులైనా ప్రయాణం చేయొచ్చనే ఉద్దేశంతో విద్యార్థులు ఇవాళ ఎక్కువ మంది మెట్రో డిలక్స్ పాసులు తీసుకొని ఇవాళ ప్రయాణం చేస్తూ ఉంటారు విద్యార్థులు. ఎందుకంటే కెరీర్లో ఒకదికు కాలేజీలో చదువుకోవడానికి వేరే కోచింగ్లు పోవడానికి ఆర్టీసీ బస్సుల కోసం ఆర్డినరీ బస్సుల కోసం ఎదురు చూస్తే మిగతా ఏదైనా నేర్చుకునే యాక్టివిటీస్ ఆగిపోతాయనే ఉద్దేశంతో డబ్బులు కొంత ఖర్చు అయినా మంచి అని చెప్పి విద్యార్థులు వీళ్ళు మెట్రో డిలక్స్ బస్సులు తీసుకొని హైదరాబాద్లో లక్షలాది మంది విద్యార్థులు హైదరాబాద్లో వీళ్ళు మెట్రో డిలక్స్ పాసులు తీసుకుంటారు. అలాంటి విద్యార్థుల మీద ఇవాళ ప్రభుత్వం భారం వేయడం వల్ల దాదాపు నెలకు 350 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద భారం వేయడం వల్ల సంవత్సరానికి 630 కోట్ల రూపాయలు ఇవాళ విద్యార్థుల మీద అదనపు భారం పడడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఇవాళ ప్రభుత్వం డిమాండ్ ఇస్తూ ఉన్నాం. మీకు విద్యార్థుల మీద ప్రేమ ఉంటే వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు మీరు చాలా హామీలు ఇచ్చారు. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. ఇప్పటికి 18 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా నిరుద్యోగ భృతి మీద ఒక ఆలోచన చేయలే, ఒక క్యాబినెట్లో కూడా డిస్కషన్ చేయలే. 10 పాస్ అయిన వాళ్ళకు 10,000 రూపాయలు నెలకు ఇస్తా అని చెప్పారు. ఇంతవరకు దాని మీద నిర్ణయం చేయలే. ఇంటర్మీడియట్ వాళ్ళకు 15,000, డిగ్రీ వాళ్ళకు 25,000, పీజీ చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు. ఏ దాని మీద ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనం కోసం విద్యార్థుల సంక్షేమం కోసం ఏ ఒక్క నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం ఇవాళ విద్యార్థుల మీద భారం వేసుడు మంచి పద్ధతి కాదని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక దిక్కు ఉచిత బస్సుల పేరు మీద మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు. అదే కుటుంబాలకు వచ్చిన బడుగు బలైన వర్గాలు పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాల మీద ఇవాళ భారం వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక దిక్కు ఉచిత బస్సు అనుకుంటేనే ఇంట్లో ఒక పెద్దవాళ్ళకు మహిళలకు ఉచిత బస్సు అంటేనే వాళ్ళ పిల్లల మీద ఇవాళ అదనంగా 350 రూపాయలు నెలకు సంవత్సరానికి దాదాపు ఒక 3,600 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఇవాళ భారం వేయడానికి ప్రభుత్వం జీవో నంబర్ 24 తీయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ వెంటనే ప్రభుత్వం పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఖచ్చితంగా మా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. బీఆర్ఎస్ నుంచి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మా పోరాటాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక దిక్కు రాష్ట్ర ఆదాయం కోసం విశ్వవిద్యాలయాల భూములు అమ్ముతారు, హెచ్ఈ భూములు అమ్మడానికి అది చేస్తారు, అదేవిధంగా హౌసింగ్ బోర్డు భూములు అమ్ముతారు, అదేవిధంగా మద్యం ఛార్జీలు వేస్తారు, అన్ని రకాల ఛార్జీలు వేస్తారు. కానీ విద్యార్థుల మీద కూడా ఇవాళ ఛార్జీలు పెంచి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతారా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలాంటి ఆదాయం పరిపాలన చేత కాకపోతే చేతులెత్తేయండి, మాతో కాదని చెప్పండి తప్ప ఈ రకంగా విద్యార్థుల మీద భారం వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగినాయా? ప్రజల ఆస్తులు ఏమైనా పెరిగినాయా? ప్రజల యొక్క జీతాలు ఏమైనా పెరిగినాయా? మీరు ఆస్తులు పెంచిరా? మీ పాలన వల్ల మీ నిర్ణయాల వల్ల ఎందుకు ఇవాళ విద్యార్థుల మీద మీరు భారం వేస్తారని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా వెంటనే దిగి వచ్చి పెరిగిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని చెప్పి విద్యార్థుల మీద పడే భారాన్ని ప్రభుత్వమే భరించాలని చెప్పి వాటిని మినహాయించాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు పెంచితే ప్రైవేటు వాళ్ళ మీద పెంచాలి. ఇవాళ పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు మైనార్టీలే ఆర్టీసీ బస్సులు ఎవరు ప్రయాణం చేస్తారండి? వీళ్ళే కదా. వీళ్ళ మీద ఈ విద్యార్థుల మీద భారం వేసుడు ఇది పద్ధతేనా? మినహాయించండి. విద్యార్థుల మినహాయించి మిగతా వాళ్ళు ఎవరు వేస్తారో మీరు ప్రభుత్వం మీరు ఆలోచన వేయాలి. కానీ వీళ్ళు పేదవాళ్ళకు మీరు అసలే మీరు ఇస్తాన హామీలు మీరు మర్చిపోయారు. 6 గ్యారెంటీలో కూడా విద్యార్థులకు ఇవన్నీ స్టైపాండ్ ఇస్తున్నారు. 10,000, 12,000, 15,000, 20,000, 1,00,000 రూపాయలు ఇవాళ పీజీ విద్యార్థులకు ఇస్తున్నారు. ఏదైనా అమలు చేసిరా? అలాంటి అమలు మీకు ఇవాళ విద్యార్థి ఆర్టీసీ ఛార్జీల పేరు మీద భారం వేసుడు ఏం పద్ధతి? కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి ఈ పెంచిన ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం.